ఆ అమ్మదయ నీ మీద ఉంటాదే తల్లి. మీరు సల్లంగా ఉంటారు. నేనొత్తానే తల్లి. ఏంటక్క ఆవిడంత ఖచ్చితంగా చెప్తుంది? మరి సోదం అంటే అదే. మహిమగల అమ్మవారు వాళ్ళ ఒంట్లోకొచ్చి సోది చెప్తారు. నాకు ఆయనకి మధ్య జరగాల్సిన కార్యం ఎలాగో జరిగిపోతుంది. కానీ బన్నీ విషయమే కష్టమక్క. దత్తత జరగదు. ఎందుకు జరగదు? అభి చెప్పాడు కదా. అంటే బన్నీని దత్తత తీసుకోవడం అత్తయ్యకి ఇష్టం లేదు. ఏమంటున్నావు వసు? ఇందాక అత్తయ్య నన్ను పిలిపించి బన్నీని దత్తత తీసుకోవడం అనేది నాకు నచ్చలేదు. అఫీషియల్గా బన్నీ ఈ వంశానికి వారసుడని ప్రకటించటం వద్దు. అభికెలా నచ్చజెప్తావో నాకు తెలీదు. ఈ దత్తత జరగకూడదు. ఆయనతో చెప్పి ఎలా అయినా దత్తత ఆపాలని చెప్పి అత్తయ్య నాతో చెప్పారక్క. ఈ సోదం మేము దత్తత జరగకపోతే అరిష్టాలు ప్రమాదాలు అంటుంది. ఇప్పుడు ఏం చేయాలక్క? లేదు వసు, ఎలాగైనా దత్తత జరగవలసిందే. అప్పుడే బన్నీకి న్యాయం జరుగుతుంది. దత్తత ఆపేస్తానని అత్తయ్య దగ్గర తల ఆడించానక్క. ఆపకపోతే అత్తయ్యకి కోపం వస్తుంది కదక్క. అత్తయ్యకు కోపం వచ్చినా సరే 2-3 రోజుల్లో అంతా సరైపోతుంది. ఈ దత్తత జరగడం వల్ల ఎవరికీ నష్టం లేదు. కానీ దత్తత జరగకపోతే బన్నీకి అరిష్టం. నువ్వింకేం ఆలోచించకు వసు, అంతా అభి చూసుకుంటాడు. అభితో మాట్లాడావా? దత్తత కార్యక్రమం వద్దని చెప్పావా? లేదత్తయ్య. దత్తత జరిగితే వేరే ఏదో జరుగుతుందని మీరు అపోహపడుతున్నారు. దత్తత జరగకపోతే అరిష్టాలు ప్రమాదాలు జరుగుతాయని నేను అనుకుంటున్నాను. ఏం మాట్లాడుతున్నావు? అంటే మీ అత్తయ్య మాటనే ధిక్కరిస్తున్నావా? తనకే ఎదురు చెప్తున్నావా? దత్తత జరగకపోతే ప్రమాదమని మీ అత్తయ్యనే హెచ్చరిస్తూ సవాల్ విసురుతున్నావా? నా ఉద్దేశం అది కాదు పిన్ని. దత్తత జరిగినంత మాత్రాన ఏవో సమస్యలు వస్తాయి అనుకోవడం మంచిది కాదని నా అభిప్రాయం. దత్తత జరగకపోతేనే సమస్యలొస్తాయి. అందుకని ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయానికి నేను కట్టుబడాలనుకుంటున్నాను. చూసావా వదినా, తెగించేసినట్టు ఎంత పొగరగా మాట్లాడుతుందో.
తనకు నువ్వెంత వినయంగా చెప్పావు, తను నీకు ఎంత గర్వంగా చెప్తోంది. ఇది గర్వమో పొగరో కాదు పిన్ని. అత్తయ్య గారిని ఎదిరించడమో సవాలు విసరడమో అంతకన్నా కాదు. అయితే ఇంకేంటి, పొద్దున మీ అత్తయ్య మాటకు తల ఆడించి ఇప్పుడేమో తలెగరేస్తున్నా? ఇదేదో అప్పుడే చెప్పుండొచ్చు కదా. ఇప్పుడు చెప్తున్నావంటే ఏంటి దాని అర్థం? అయిపోయింది వదినా, అయిపోయింది. నీ హవా, అధికారం, పెద్దరికం, గౌరవం, పరువు అంతా పోయింది. ఇక ఈ ఇంట్లో వసుదే ఇష్టారాజ్యం అవుతుంది. నీ మాటకు నీ కొడుకే కాదు, నీ కోడలు కూడా విలువివ్వటం లేదు. అత్తయ్య, మీకు నా గురించి తెలుసు. నేనేం చేసినా దాని వెనక మంచి కారణం ఉంటుందని మీకు ఈ పాటికి అర్థమై ఉంటుంది. అంటే ఏంటి? నీ గురించి తెలుసు అంటున్నావు. అంత గొప్పదానివా నువ్వు? నువ్వేం చేసినా మేం గంగరెద్దులా తలూపాలా? నీ అడుగులకు మడుగులొత్తాలా? నీకు గొడుగు పట్టాలా? అలా అని నేను అనలేదు పిన్ని. నీ మాటలు అలాగే ఉన్నాయి మరి. మీరు అలా అపార్థం చేసుకుంటే నేనేం చేయలేను. అత్తయ్య, ఈ దత్తత వల్ల మీరు బాధపడేది ఏమీ జరగదని నేను హామీ ఇస్తున్నాను. దత్తత తర్వాత ఏం జరిగినా దానికి నేను బాధ్యత తీసుకుంటాను. నన్ను నమ్మండి. ఓహో, మీ అత్తయ్యకే హామీలిచ్చేంత పెద్దదానివైపోయావా అమ్మా? దత్తతయ్యాక ఏం జరిగినా నీదే బాధ్యత. అప్పుడు ఏదైనా జరగరంది జరిగితే క్షమించండి అత్తయ్య, ఇలా జరుగుతుంది అనుకోలేదు అని 4 కన్నీటి బొట్టులు రాల్చి నంగరాచి కబుర్లు చెప్పాలనుకుంటున్నావా? ఏం పప్పులేం ఉడకవమ్మా. మీరెందుకు ప్రతిదీ నెగటివ్గా తీసుకుంటున్నారు పిన్ని? పాజిటివ్గా ఆలోచించండి. అనవసరంగా అత్తయ్య గారిని పక్కదోవ పట్టించకండి. అయ్యో అయ్యో అయ్యో, విన్నావా వదినా ఈ అన్యాయం? నేను నిన్ను పక్కదారి పట్టిస్తున్నానా? మనలో మనకి గొడవలు పెట్టడానికి వచ్చింది మహాతల్లి. నువ్వు బతుకుండగానే నాకు ఈ అవమానం ఏంటి వదినా? నాకు మిమ్మల్ని అవమానించే ఉద్దేశం లేదు పిన్ని. నా మాటలు మిమ్మల్ని బాధ పెట్టుంటే క్షమించండి. అనాల్సినవన్నీ అనేసి క్షమాపణలేంటమ్మా? బయట చెప్పుతో కొట్టి లోపల చేతులు పట్టుకున్నట్టు నన్నే అంత మాట అంటావా? ఇక నేను బతకటం అనవసరం. ఏ నుయ్యో గొయ్యో చూసుకుంటాను. ప్లీజ్ పిన్ని గారు, మీరు అనవసరంగా విషయం పెద్దది చేయకండి. అత్తయ్య, మీరు నా మీద నమ్మకం ఉంచండి. దత్తత వల్ల ఎలాంటి చెడు జరగదు. దత్తత చెయ్యాలని ఆయన నిర్ణయించుకున్నారు. ఆయనకి ఎదురు చెప్పలేకపోతున్నాను. క్షమించండి అత్తయ్య. ఉన్నట్టుండి వసుకి ఇంత ధైర్యం ఏంటి? ఎక్కడి నుంచి వచ్చింది ఈ ధైర్యం? ఎవరిచ్చారు? క్షమించండి అత్తయ్య. దత్తత కార్యక్రమం జరగకపోతే అరిష్టం, ప్రమాదమని సోదమ్మ చెప్పింది. తను నా గురించి అన్ని నిజాలే చెప్పింది. అందుకే ఇది కూడా నిజమని నమ్ముతున్నాను. ఈ ఇంట్లో ఎవరికేం జరిగినా నేను తట్టుకోలేను అత్తయ్య. అందుకే ఇప్పుడు మీరు బాధపడేలా మాట్లాడాను. నన్ను క్షమించండి.
వదినా వసూయేనా ఇది? లేక ఏ గాలో దయ్యమో దీనికి పోనిందా? ఎంత ధైర్యంగా మాట్లాడి వెళ్ళింది. దత్తత జరుగుతుందని నీ ముందే చెప్పి వెళ్ళింది. అంటే తన కొడుకుని ఈ వంశానికి వారసుని చెయ్యాలని, ఈ ఆస్తికి యజమానిని చెయ్యాలని, మనందర్నీ తన బానిసల్ని చేసుకోవాలని వసు నిర్ణయించుకున్నట్టుంది. తన నిశ్చయం తనకుంటే నా నిర్ణయం నాకుంది. నువ్వేంటి అది మాట్లాడుతున్న వరకు మౌనంగా ఉండి అది పోయాక మాట్లాడుతున్నా? ఈ దత్తత ఎలా జరుగుతుందో నేను చూస్తాను. ఎలా ఏముంది వదినా? అంగరంగ వైభవంగా జరుగుతుంది. దత్తత జరిగినప్పుడు కదా. అభి పోనుకున్నాడు కదా, ఆగుతుందా? వాడి అమ్మను నేను. బన్నీ వాళ్ళమ్మ పోటీ నీకు. ఎవరు ఎదురొచ్చినా సరే ఈ దత్తత జరగనివ్వను. అభికి చెప్పావు, వసుకి చెప్పావు, ఇద్దరు కాదన్నారు. అన్నయ్య కూడా ఇంట్లో లేడు. ఇంకెవరికి చెప్పి ఈ దత్తత ఆపుతావు? చెప్పాల్సిన వాళ్ళకి చెప్తాను. ఎవరికి చెప్తుందబ్బా? బన్నీ, నానమ్మ, ఏంటి బయట హోంవర్క్ చేస్తున్నావు? బయట ప్రశాంతంగా హోంవర్క్ చేసుకొచ్చని. చదువంటే అంత ఇష్టమా? చాలా ఇష్టం నానమ్మ. ఇంకా ఎవరంటే నీకిష్టం? మమ్మీ అంటే ఇష్టం, డాడీ అంటే ఇష్టం, అను, కీర్తి అంటే ఇష్టం, మీరు, తాతయ్య, పెద్దమ్మ, పెద్దనాన్న, బాబాయ్, పిన్ని, సుమామమ్మ అందరూ ఇష్టమే. అందరికంటే మీ అమ్మంటేనే ఎక్కువ ఇష్టం కదా నీకు? అదేం లేదు నానమ్మ, అందరితో పాటు మమ్మీ. నేనేం అనుకోనులే బన్నీ, నిజం చెప్పు. అంటే మమ్మీ అంటే కొంచెం ఎక్కువ ఇష్టం. అభి కూడా ఇంతే. నేనంటే చాలా ఇష్టం. నీ అంతప్పటినుంచి నిన్న మొన్నటి వరకు నేనేం చెప్పినా వినేవాడు. నా మాటకి అస్సలు ఎదురు చెప్పేవాడే కాదు. నేను కూడా అంతే నానమ్మ. మా మమ్మీ ఏం చెప్పినా వింటాను, అస్సలు ఎదురు చెప్పను. చెప్పిన మాట నువ్వు వినలేదనుకో మీ మమ్మీ కోపం వస్తుంది కదా. వస్తుంది. ఎదురు సమాధానం చెప్పినా మమ్మీకి కోపం వస్తుంది కదా. ఇంకా ఎక్కువ కోపం వస్తుంది నానమ్మ. అప్పుడు మీ మమ్మీ ఏం చేస్తుంది? ఫస్ట్ నాపై అరుస్తుంది, తర్వాత అలుగుతుంది, తర్వాత నాతో మాట్లాడడం మానేస్తుంది. మరి నా కొడుకు నా మాట వినకుండా నాకే ఎదురు సమాధానం చెప్తే నేనేం చేయాలి? డాడీ మీ మాట వింటారు కదా నానమ్మ. ఇప్పుడు వినట్లేదు. వినకపోగా నాకే ఎదురు సమాధానం చెప్తున్నాడు. బన్నీని దత్తత తీసుకుంటే తన ఇంటి పేరు మన ఇంటి పేరుగా, తన తండ్రిగా నా పేరుని అప్డేట్ చేయిస్తాను. అది కాదబ్బే. ప్లీజ్ అమ్మా, ఇంకెవరు మాట్లాడకండి. ఇప్పుడు నేనేం చెయ్యాలి బన్నీ? మీ డాడీతో గొడవ పడాలా? అలాగని మాట్లాడడం మానేయాలా? వద్దు నానమ్మ, అలా చెయ్యొద్దు. అలా చెయ్యాలో వద్దో నీ చేతుల్లోనే ఉంది బన్నీ. నా చేతుల్లోనా? అవును. అభి నాకు కొడుకైతే నీకు డాడీ, అను, కీర్తిలు నాకు మనవరాళ్ళైతే నీకు చెల్లెళ్ళు. నువ్వు కూడా నా మనవడివే, ఈ ఫ్యామిలీలో ఒక మెంబర్వే. నువ్వంటే అందరికీ ఇష్టం బన్నీ.
కానీ మీ డాడీ నీకింకేదో తక్కువైనట్టుగా నిన్ను దత్తత తీసుకోవాలి అంటున్నాడు. అది కొన్ని కారణాల వల్ల అది నాకిష్టం లేదు. ఆ విషయం మీ డాడీతో చెప్పాను, మీ మమ్మీతో కూడా చెప్పాను. కానీ వాళ్ళు నా మాట వినకుండా ఫంక్షన్ చెయ్యాలి అంటున్నారు. ఫంక్షన్ జరిగితే గొడవ జరుగుతుంది. అది నీకిష్టమా? నువ్వు మీ మమ్మీతో ఎలా హ్యాపీగా ఉండాలనుకుంటున్నావో నేను కూడా నా కొడుకుతో హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ ఇంట్లో అందరూ హ్యాపీగా ఉండాలనుకుంటున్నాను. అది జరగాలి అంటే అది నీ చేతుల్లోనే ఉంది బన్నీ. అందరూ హ్యాపీగా ఉండాలో లేక గొడవలు పడాలో నువ్వే నిర్ణయించుకో. ఆడికో శుభకార్యం జరగాల్సి ఉంది. ఆ కార్యం ఆపినారంటే ప్రాణాపాయం కూడా ఉన్నాదే తల్లి. ఏం చేస్తున్నారు మీరు? తనేం చేస్తే నీకెందుకు? తను మడత పెట్టిన బట్టల్ని మళ్ళీ విప్పుతుంది. అంతగా ఏం ఆలోచిస్తున్నారు మీరు? తనేం ఆలోచించినా మనకు అనవసరం. తనేం మన గురించి ఆలోచించదు, బన్నీ గురించి ఆలోచిస్తుంది. మన గురించి ఎవరు ఆలోచించరు, మన గురించి మనం మాత్రమే ఆలోచించాలి. లేదను, మీ గురించి నేను ఆలోచిస్తున్నాను. అవునను, బన్నీ ఎప్పుడు మన గురించే ఆలోచిస్తాడు. ఏం కాదు, బన్నీ వాళ్ళ మమ్మీ గురించి ఆలోచిస్తాడు. వాళ్ళ మమ్మీ బన్నీ గురించి ఆలోచిస్తుంది. మన గురించి మన డాడీ కూడా ఆలోచించడు. అదే మాటమ్మా, డాడీ అందరి గురించి ఆలోచిస్తారు. అవునను, నేనైతే ఎప్పుడు మీ గురించి ఆలోచిస్తాను. నేను దత్తత కూడా చేసుకోవడం లేదు. ఏమంటున్నావు బన్నీ? లేదు మమ్మీ, నాకు ఆ ఫంక్షన్ ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదు? ఎందుకు ఏమిటి అని అడక్కు. ఇష్టం లేదంటే లేదు, అంతే.